స్పైసీగా ఉండే దోసకాయ పచ్చడి ఇంకా పప్పు గోంగూర ఇలా చేసి చూడండి. పిల్లలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అప్పుడే కోసిన ఫ్రెష్ గోంగూరనైతే ఈరోజు పప్పు గోంగూర చేసేద్దాము. తాలింపులో ఈ ఒక్కటి వేసి చూడండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. ముందుగా కందిపప్పునైతే తీసుకొని 2 కప్పుల కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 2 సార్లు అయితే నీట్గా కడిగి తీసుకోవాలి. ఇలా నీట్గా కడిగి తీసుకున్నాక ఇందులోనే గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో వేసుకున్నాక ఇంకా టమాటాను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక టమాటా కూడా పప్పులో అయితే వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక మనం ఫ్రెష్గా కోసుకొచ్చిన గోంగూరనైతే నీట్గా కడిగి తీసుకొని పక్కన పెట్టుకున్నాక ముందుగా పప్పులోనైతే ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రెష్గా కడిగిన గోంగూరను కూడా వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చేస్తే పప్పు అయితే ఉడికిపోతుంది. ఇలా లోతుగా ఉన్న గరిటె తీసుకొని బాగా మెదుపుకుంటే పప్పు అయితే మెత్తగా అయిపోతుంది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే పోపు అయితే వేసేసుకుందాము. పోపు వేసుకోవడానికి ముందుగా చిన్న అల్లం ముక్కనైతే తీసుకొని మెత్తగా ఇలా కొంచెం కొట్టుకున్న తర్వాత దీనిని ఆయిల్లో వేసుకొని కొద్దిగా వేగాక వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా అయితే వేగనివ్వాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా వేసుకొని వేగాక లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగానే మెదిపి పక్కన పెట్టుకున్న పప్పులో అయితే తాలింపు వేసుకుంటే ఆహా, స్మెల్కి నోరు ఊరిపోతుంది. అంత టేస్ట్గా ఉంటుంది. అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అల్లం వేసి తాలింపు వేస్తే పప్పు అయితే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. దోసకాయ పచ్చడి కోసం ఒక పెద్ద దోసకాయ తీసుకొని పైన తొక్కును మొత్తం మనం చెక్కేసుకున్న తర్వాత నీట్గా కడిగి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసులుగా కాకుండా మరీ పెద్ద పీసులు కూడా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని పచ్చడికి కావాల్సిన పోపులు అయితే వేయించుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా అయితే వేగనివ్వాలి. ఇందులోనే పొట్టు తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని 3 కూడా బాగా వేయేంత వరకు వేయించుకొని ఇందులోనే 7 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా బాగా వేయేంత వరకు కూడా వేగనివ్వాలి. ఇలా కొంచెం అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇందులోనే ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా బాగా మెత్తబడేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి. ఇలా టమాటా అంతా కూడా బాగా మెత్తగా అయితే ఇలా వేగిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వాలి. బాగా వేగితే ఈ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరి ఈ దోసకాయ ముక్కలను కూడా బాగా చల్లారనిచ్చుకోవాలి. ముందుగా వేపి పెట్టుకొని చల్లారించుకున్న పోపుల్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ముందుగా అయితే ఈ పోపులను అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలోకి పోపులు వేసుకున్నాక 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ముందైతే ఈ పోపుల్ని కూడా మెత్తని పేస్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న దాంట్లోనే మనం ముందుగా చల్లారించుకున్న దోసకాయ ముక్కలను కూడా సగం మాత్రమే వేసుకొని కొంచెం ఒక 2 ట్రిప్పులు మాత్రమే మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్ కింద కూడా అవ్వకూడదు. చిన్న చిన్న ముక్కలుగా ఉండేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడిని అయితే ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన సగం దోసకాయ ముక్కలను కూడా ఈ పచ్చడిలో అయితే యాడ్ చేసుకొని 2 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలన్నీ వేసుకున్నాక పచ్చడి మొత్తం కూడా బాగా కలుపుకొని
పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని బాగా అయితే దోరగా వేగనివ్వాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పచ్చడిలో తాలింపు వేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో దోసకాయ పచ్చడి తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానో టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. పోపులన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. రైస్ వేసుకొని అలా దోసకాయ పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని పప్పు గోంగూర వేసుకొని తింటే అదిరిపోతుంది. మీకు ఎలా అనిపించింది ఈ కాంబినేషన్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించినాయో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.